డాక్టర్ దగ్గర నేను చూపించాను సార్. నాకు 4 ఇయర్స్ నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కిడ్నీ స్టోన్ సర్జరీ జరిగింది సార్. అప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి సార్. హెవీ బ్లీడింగ్ అనేది నాకు చాలా సార్. లేడీస్‌కి అనేది హెవీ బ్లీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. 24 అవర్స్ నాకు హెవీ బ్లీడింగ్ అనేది కంటిన్యూగా వెళ్తా ఉంది సార్. సార్ దగ్గర మాకి మేడం ఒక ప్రోడక్ట్ వచ్చింది యూజ్ చేయండి అని చెప్పారు సార్. 3 మంత్స్‌గా 2 టైమ్స్ యూజ్ చేశాను సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. అమేజింగ్ రిజల్ట్ సార్. మాధురి దీక్షిత మేడం హాస్పిటల్‌కి వెళ్ళాను సార్. 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. నెక్స్ట్ సార్ అరుణోదయ హాస్పిటల్‌కి వెళ్ళాను సార్. అక్కడ 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. ఆదిత్య నర్సింగ్ హోమ్‌కి వెళ్ళాను సార్. అక్కడ 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. ఎక్కడ గాని డాక్టర్ చేత నయం కాలేదు సార్. జస్ట్ ఊరికే టాబ్లెట్లు ఇస్తారు సార్. మెడిసిన్ వెళ్ళడం ద్వారా ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది, ఇలాంటివన్నీ స్టార్ట్ అయితాయి సార్. కానీ ఇక్కడ మనకి సార్ చెప్పాలంటే సార్ ఒక అద్భుతం సార్. రాముడు లక్ష్మణుడికి ఏమన్నా అయితే సంజీవని తీసుకొని వస్తే బతికిస్తారని చెప్పారు కదా సార్. అలాంటి సంజీవం ఒక అమృతం రాము సార్ ద్వారా దొరికింది సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రాము సార్. సార్ ఇంకొకటి సార్ ఎండోమెట్రియల్ పాలిప్స్ అనేది నాకు గర్భసంచిలోన ఏర్పడినాయి సార్. నెక్స్ట్ ఓవర్‌సీస్ కూడా ఏర్పడినాయి సార్. టోటల్‌గా నాకు ఇవి హెవీ ప్రాబ్లమ్స్ అనేది నాకు నార్మల్ అయినాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు బాగా అయిన తర్వాత సార్ ఎంతో మందికి నేను ఇచ్చాను సార్. ఇక్కడ సార్ టోటల్‌గా నేను 12 మందికి ఇచ్చాను సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. అమేజింగ్ రిజల్ట్ సార్. జయలక్ష్మి మేడంకి సార్ థైరాయిడ్ ప్రాబ్లమ్ 10 ఇయర్స్ నుంచి ఉంది సార్. ఆ మేడంకి ఎక్సలెంట్‌గా సార్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ నార్మల్ అయింది సార్. నెక్స్ట్ పవిత్ర మేడంకి గ్యాస్ట్రిక్ నార్మల్ అయింది సార్. జయలక్ష్మి మేడం ఇంకో జయలక్ష్మి మేడంకి ఆ మేడం కూడా గ్యాస్ట్రిక్ అండ్ ఓవర్‌సీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సార్. ఆ మేడం కూడా బాగా క్లియర్ అయింది సార్. నెక్స్ట్ రేణుక మేడం సార్ 4 ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్ బ్యాక్ పెయిన్ అనేది. సో ఇప్పుడు ఆ మేడం బ్యాక్ పెయిన్ అనేది ఎక్సలెంట్‌గా బ్యాక్ పెయిన్ పోయింది సార్. గ్లామర్ కూడా ఎక్సలెంట్‌గా వచ్చింది సార్. నెక్స్ట్ రామాంజనేయులు సార్ సార్. ఆ సార్ లైక్ చెమ్ము పట్టుకోవాలంటే సార్ గజ 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 వణుకుతా ఉన్నాడు సార్. తినడానికి కూడా వెళ్ళదు సార్. అలాంటి సార్ ఎక్సలెంట్ రిజల్ట్స్ సార్. నెక్స్ట్ సండే రోజు ఆ సార్‌ని జూమ్‌లోకి అటెండ్ చేపిస్తాను సార్. నెక్స్ట్ వీరేష్ సార్ సంగనికల్ సార్ పారాలిసిస్ అన్నమాట. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. మైండ్ బ్లోయింగ్ సార్. 10 ఇయర్స్ నుంచి పారాలిసిస్ ప్రాబ్లమ్ అనుభవిస్తా ఉన్నాను సార్. చాలా మంది హెర్బల్ అని వచ్చేసి 5 లాక్ పెట్టుకున్నాను సార్. ఎక్కడ నయం కాలేదండి సార్. నెక్స్ట్ వచ్చేసి దాదాపేర్ సార్. గ్యాస్ట్రిక్ మేడం నాకు 4 ఇయర్స్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందని చెప్పారు సార్. ఇది వాడిన తర్వాత సార్ 3 మంత్స్‌కి సార్ కంప్లీట్‌గా క్లియర్ అయిపోయింది సార్. నెక్స్ట్ వచ్చేసి నబీర్ సార్ ఆ సార్ ఇక్కడ మైగ్రేన్ హెడేక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది సార్. ఆ సార్ 1 మంత్ వాడారు సార్. క్లియర్ అయిపోయింది సార్. ఇలా చాలా మందికి ఇచ్చాను సార్. ఎక్సలెంట్‌గా రిజల్ట్ వచ్చింది సార్. మా రాము సార్‌కి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇదిగా ఉన్నింది సార్. చిన్నప్పటి నుంచి వానికి ఫిట్స్ ప్రాబ్లమ్ 6 మంత్ బాబు నుంచి స్టార్ట్ అయింది. అనేక హాస్పిటల్స్ అంతా తిరిగాను. ఎప్పుడు ఫిట్స్ వచ్చేదనమాట. ఇప్పుడు సంజాన్స్ హాస్పిటల్, నిమ్హాన్స్, తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ మా బ్రదరే రమేష్ నాయక్ అనే డాక్టర్ న్యూరో డిఎం అయిన వాళ్ళ ప్రొఫెసర్లతో అందరితో కూడా చూపిస్తున్నాడు. చాలా హాస్పిటల్ ఇప్పుడు 2005లో బాబు బర్త్ అయినాడు. అప్పటి నుంచి నేను చాలా హాస్పిటల్ తిరిగి అన్నీ చేశాను. బట్ క్యూర్షియల్ రావడం వల్ల మా అక్క సుగుణమ్మ చెప్పింది అనమాట. అన్న నేను ఈ విధంగా నా గ్యాంగ్రీన్ అవన్నీ బాగైనని బాగా ఇచ్చేసినాను, వాడాను దీన్ని క్యూర్షియల్ ప్రోడక్ట్ని. కాబట్టి వీటిని బాబుకు కూడా ఇస్తే ఏమన్నా మనకు రిజల్ట్ వస్తుందనా అని చెప్పాను. సరే అక్క అని చెప్పేసి దాన్ని నేను మళ్ళీ ప్రోడక్ట్ తీసుకొని బాబుని కంటిన్యూ వాడుతూ ఉన్నాను. వాడినప్పటి నుంచి ముందుకి ప్రాబ్లం చాలా వానికి నడవలేకపోతాండే. ఇప్పుడు అలాంటిది కొద్దిగా బాబు అప్పటి నుంచి కొద్ది బాగా నడవడం, కొద్దిగా అంత ఎక్కువ ఫిట్స్ వస్తానే ఉండింది. ఆ రావడం ఆ ప్రాబ్లం అనేది కొంతవరకు చాలా వరకు తగ్గింది అనిపిస్తుంది. అంటే ఫీవర్ వస్తుందంట. ఫీవర్ వచ్చినాక ఆ ఫిట్స్ రావడం ఎక్కువ ఉంది. అప్పుడు నేను 2-3 సార్లు అలాగే వస్తుంది కదా, ఇది వాడుతూనే ఉన్నాము. ఇంకా దాదాపు అక్టోబర్ నుంచి వాడుతున్నా. ఆ వాడడం వల్ల ఇంకా వస్తానే ఉండింది. బట్ ఫిట్స్ వచ్చేటప్పుడు వానికి ఒకేసారి 2 సాచెట్స్ నోట్లకు వచ్చిన తర్వాత వేయడం జరగదు. వెంటనే లేచి నీళ్లు తాగడము అవన్నీ చేయడం జరిగింది. సరేలే ఇది ప్రోడక్ట్ మనకు బాగానే ఉంది, వాడుతున్నాం అని చెప్పేసి అలాగే వాడుతున్నాం. ముందు ప్రాబ్లంకి ఇప్పుడు ప్రాబ్లం ఫిట్స్ డ్యూరేషన్ అయితే చాలా వరకు తగ్గింది సార్. ఆ డ్యూరేషన్ తగ్గింది, కొంతవరకు బెటర్ అనిపిస్తుంది. తర్వాత మా మిస్సెస్ కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఆమె కూడా వాడడం వల్ల అది పీసీఓడి ప్రాబ్లం ఎప్పుడు చాలా నాకు బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నింది. ఆమెకి ఇంకా సర్లే అని చెప్పేసి ఆమె కూడా వాడిచ్చాను. ఆమె కూడా పీసీఓడి ప్రాబ్లం దాదాపు
4-5 రోజులు 7-8 రోజులు వస్తా ఉన్నది. అది చాలా డ్యూరేషన్ ఇప్పుడు మామూలుగా నార్మల్ అయింది. చాలా బాగా హ్యాపీగా ఆమె కూడా చాలా ఇదైంది. తర్వాత లక్ష్మీప్రసాద్ రెడ్డి అని చెప్పి మా కొలీగ్స్ అతను కూడా ఇవ్వడం జరిగింది. అతను కూడా చాలా వాడి బాగా ఇది అవుతున్నాడు. బాగా అతను కూడా చాలా ఆయన సోరాసిస్ కొద్దిగా నవ్వలు అవన్నీ ఉండింది. షుగర్ కూడా ఉండింది. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చాలా మంది వాడరు. డయాలసిస్ పేషెంట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు కూడా కొంతవరకు బాగానే ఉందని చెప్పి ఇచ్చేస్తున్నారు. తర్వాత మా బ్రదర్ కూడా ఇచ్చాను. ఆయన మా చిన్నాయన వచ్చేసి ఆయన కూడా చాలా రోజుల నుంచి ఉండే ఇదే అనమాట. పుండు. ఆ పుండు చాలా వరకు బాగలేకపోతే అది కూడా ఇది కావడం జరిగింది. మళ్ళీ మా మరదలకు కూడా అట్లే కొద్దిగా షుగర్ ప్రాబ్లము, మళ్ళీ ఒకసారి స్ట్రోక్ వచ్చేసి నోరు కొద్ది సొట్టపోవడం అవన్నీ జరిగింది. వాళ్ళు కూడా వాడుతున్నారు. ఇలా చాలా మందిని వాడిస్తున్నాం సార్. తర్వాత అయనైజర్ వాటర్ కూడా తీసుకున్నాను. ఆ అయనైజర్ వాటర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మొన్నటి నుంచి 2 డేస్ 3 డేస్ నుంచి వాడుతున్నాము. దాని నుంచి కూడా ఇంకా బెటర్గా అనిపిస్తుందని చెప్పేసి మావని కూడా వాటర్ కూడా ఇస్తున్నాము. చూడాలి సార్. ఇది క్యూర్షల్ అయితే ఒక సంజీని లాగా నేను డైలీ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుంటాను. సారు ముక్కు బాలరెడ్డి సార్ కానీ ఖాదర్ సార్ కానీ 2016లోనే ఎక్స్పైర్ అయింది. ఎక్స్పైర్ అయిన తర్వాత ఈయనతో నాకు చాలా ఇబ్బంది అయింది. తర్వాత అందరూ ఆమె ఇప్పుడు కన్నా ఉండింటే ఆమెను కూడా బతికించుకునేవాడిని. అది ఆ లోటు అయితే ఇది ఏర్పడింది. చాలా మటుకు మా ఫ్యామిలీలో ఈ హెల్త్ పరంగా చాలా అగచాట్లు పడినాను. అన్ని హాస్పిటల్ తిరిగాను. ఇక్కడ లోకల్ డాక్టర్ని కూడా ఒకసారి ఈ రిపోర్ట్స్ అన్ని చాలా వరకు తీసుకొని పోతే అతను కూడా రిపోర్ట్లన్నీ చూసి ఏమయ్యా అన్ని ఇన్ని విధంగా నువ్వు రిపోర్ట్లన్నీ ఎక్కడెక్కడో అన్ని చూసుకొని ఇచ్చేసినాడు. జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనకు ఇక్కడ అనంతపూర్లో డాక్టర్ని కూడా అతను కూడా ఆయన కష్టాలన్నీ ఈడే భరించి పోతున్నావు నువ్వు, దేవుడు స్వామి నువ్వు అని చెప్పి ఆయన కూడా ఒక టాబ్లెట్ రాసి పంపించినాడు. సంజాన్స్ హాస్పిటల్ అయితే డిపార్ట్మెంటల్ శర్మ సార్ అని చెప్పేసి 5-6 రకాల టాబ్లెట్లు అన్ని వాడుతున్నా. నేను ఫిట్స్ ఎప్పుడు వచ్చేది కూడా అన్ని లిస్ట్ అవుట్ చేసి చూపించాను అనమాట. సార్ ఇలా ఈ విధంగా వస్తుంది అని చెప్తే అతను కూడా ఏ టాబ్లెట్ వాడినప్పుడు వానికి రాకుండా పోతుంది అని చెప్పేసి నన్నే అడుగుతున్నాడు. సరే సార్ నేను ఏ టాబ్లెట్ వాడినా కానీ అలాగే ఉంది, ఇవి అట్లే ఉందని చెప్పేసి చెప్తే ఆయన 7 రకాల టాబ్లెట్ ఇచ్చాడు. ఇన్ని టాబ్లెట్లు వాడినా కానీ సరిగా ఇది కాలేదు. నాకు అనేవాడు ముందు రామచంద్రరావు అని చెప్పేసి ఆయన చిల్డ్రన్ స్పెషలిస్టు, ఆయన వాల్ఫ్రెండ్ సిరప్తో స్టార్ట్ అయింది. ఆయన కూడా మీరు ఏదైనా ఆయుర్వేదిక్ ఏమైనా అట్లా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పేవాడు అన్నమాట. కానీ అలాంటిది మనకు దీనికి బాగా ఇదేది మనకి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అందరూ అనేవాళ్ళు. కానీ చూస్తాం సార్, దాన్ని కూడా ట్రై చేశాను. ఆయనకి ఆయుర్వేదికులు అక్కడక్కడ పశువులు కూడా చాలా పోపించాను, చాలా చేశాను. అవన్నీ ఏమి పని చేయలేదు. ఇప్పుడైతే క్యూర్షెల్ మాత్రం నాకు చాలా బెటర్ అనిపించింది. ఆ డ్యూరేషన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది అనమాట. ఫిట్స్ రావడం డ్యూరేషన్ అయితే కొంతవరకు చాలా మటుకు తగ్గింది. మా పిల్లలకు కూడా ఇచ్చాను. వాళ్ళకు కూడా క్యూర్షెల్ నుంచి వాడడం వల్ల వాళ్ళకు కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం కొంతవరకు ఉన్నాయి. पर्सन मेल है तो तब बच्चे चाड़े करस युड़िया घरे इन झाले ने काढ हाथ अंगली करो जय दे Best. Sit. Stand. Put it. Sir.
लाइट घालो ఎక్సలెంట్ సార్. అసలుకి అంటే మీకు మైక్ మ్యూట్ అయిపోయినట్టుంది. ఓకే, అదిగో బాబు ఒక్కసారి మాట్లాడిస్తారా? బాబుతో చూడండి, ప్రయత్నం చేస్తారేమో. ఇప్పటికీ మీ టెస్టిమనీ చాలాసేపు నుంచి చెప్తూ ఉన్నారు బాలకృష్ణ నాయక్ గారు. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి, జస్ట్ ఒక మాట మాట్లాడించగలిగితే మాట్లాడించండి. టచ్ చేయండి సార్, టచ్ చేయండి. అద్భుతం సార్ ఇది. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, చూడండి ఒకసారి. పిస్టుల 2 ఉండే సార్ నాకు. ఏంటంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి హాస్పిటల్లో తిరిగాను, సర్జరీ చేసినాను, ఏం కాలేదు సార్. ఖమ్మం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా పోయినా, మమతా హాస్పిటల్ పోయినా, స్వాతి హాస్పిటల్ పోయినా, లక్షల రూపాయలు ఈ పైల్స్ కు పిస్టులకు బాగా ఖర్చు పెట్టినా సార్, నాకు ఏం కాలే. దాని తర్వాత మా నందులాల్ గారు, మా సారు సారు ఇట్లా సో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను హాస్పిటల్ ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టినా సార్, మరి నాకు ఏం కాలే అంటే ఇట్లా కూర్చొని వాడండి అని చెప్పారు మా నందలాల్ సార్. అయితే నేను సరే అది ఏందో నాకు అర్థం కాలే, నాకు ఇది పని చేస్తుందో వచ్చేదో అని అనుకున్నా. దాని తర్వాత ఇంకో వ్యక్తి కలిసి ఇట్లా ఆయుర్వేదిక్ మందులు వాడు అంటే ఆయుర్వేదిక్ మందులు కూడా వాడినా, అది కూడా నాకు ఆయుర్వేదిక్ మందులు కూడా పని చేయలేదు సార్. తర్వాత మళ్ళీ అదే నందులాల్ సార్ మరి నాకు ఆయుర్వేదిక్ మందులు పడలేదు, ఈ హాస్పిటల్ 2 సార్లు సర్జరీ చేసిన దాంతో కూడా ఏం కాలే. ఎట్లా అని అంటే నందులాల్ సార్ మీరు ఒకసారి వాడండి, క్యూర్ సెల్ బాగుంటది, మీకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ పోతాయి అనేసరికి ఇక నేను ఇంట్లో కూడా సరే అడిగి చెప్తున్నానని చెప్పి ఇక వాడినా సార్. ఒక 2 నెలలు వాడినా సార్ క్యూర్ సెల్. 2 నెలలు వాడినాక అప్పటికప్పుడు రిజల్ట్ రాలే నాకు. ఒక 35-40 డేస్ ఆ టైంలో కొద్దిగా తేడా వచ్చింది సార్. తేడా వచ్చినాక అట్నే పూరా నేను కంటిన్యూ చేసినాక నాకు బాత్రూంలో పోతే నాకు బ్లీడింగ్ సీమ్ బాగా పడేది సార్. మటన్, చికెన్, ఫిష్ తిన్నప్పుడు అసలు బ్లీడింగ్ బాగా వచ్చేది, అసలు సీమ్ బాగా పడేది. ఒక్క రోజు నేను బాత్రూంలో పోవాలంటే ఒక 90 మంది కూడా తాగిపోయింది సార్, కట్టుకోలేదు సార్. అంటే 90 మందు తాగి కూడా పోయేది ఆ బాత్రూమ్ పోవాలంటే, అంత బాధ ఉండే నాకు. బ్లీడింగ్ పడేది, సీమ్ వచ్చేది, ఇబ్బంది ఉండేది సార్. ఆ రకంగా ఉన్నప్పుడు అసలు ఏమన్నా కానీ ఇక నందులాల్ సారు ఇక 2 సార్లు 3 సార్లు అన్నాడు, ఈ మందు వాడదాం, క్యూర్షియల్ మందు వాడదాం అని చెప్పేసరికి నేను వాడినా సార్. 2 నెలలు వాడేసరికి ఇప్పుడు నాకు బ్లీడింగ్ లేదు, సీమ్ లేదు. నాకు ఇప్పుడు నేను గత 5-6 సంవత్సరాల కింద ఎట్లా ఉన్నానో అట్లా ఫ్రీగా ఉన్నా. నాకైతే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్. అసలు పిస్టులా అనేది అసలు చాలా డేంజర్, అది ఫైల్స్ కూడా చాలా ప్రమాదము. అట్లాంటిది నేను ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టుకున్న హాస్పిటల్, నాకు ఏం కాలే. నాకు క్యూర్ స్టోల్తో బాగైంది సార్. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా సార్, మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇప్పుడు నాకైతే క్యూర్ స్టోల్ బాగా పనిచేసింది సార్. నేను చాలా ఇబ్బంది పడ్డా, మా ఫ్యామిలీ పరంగా బాగా పడ్డా, మా ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్కొక్క హాస్పిటల్ ఆ సీముకు, బ్లడ్ కు, వాళ్ళు టెస్ట్లకు, ఇది క్యాన్సర్ అది ఇదని చాలా రకాలుగా మా దగ్గర డబ్బులు బాగా వసూలు చేసుకున్నారు సార్. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, చిన్న హాస్పిటల్ పోతే ఇది అట్నే ఉంటది, ఏం కాదు అని చెప్తే బ్లీడింగ్ కు, ఆ సీముకు బాగా ఇబ్బంది పడి మేము నాది ఫర్టిలైజర్ షాప్ సార్ మైబాద్‌ల. అందులో నేను మార్కెటింగ్ కూడా చేస్తా. చాలా ఇబ్బంది అయ్యి అసలు మోషన్స్ దగ్గర బాగా నొప్పి సార్. 24 గంటలు నొప్పి సార్. 20 అవర్స్ నొప్పి ఉండేది సార్. ఆ నొప్పి తట్టుకోలేక నేను మందు కూడా తాగేస్తాను నేను. టాబ్లెట్స్ వేసుకునేది ఏం కాకపోయేది సార్. అట్లాంటిది నేను ఒక 2-3 నెలలు క్యూర్స్‌లో వాడినాక నాకు కంప్లీట్ అసలు ఇప్పుడు నొప్పి లేదు, బ్లీడింగ్ లేదు, సీమ్ లేదు, ఏం లేదు. హ్యాపీగా ఉన్నా సార్ ఇప్పుడైతే నేను ఇది మొదలు పెట్టాను. సెప్టెంబర్లో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత చెక్ చేపించాను. చేపించక ముందు 171, 278 ఉండే సార్ తినిన తర్వాత. 15 రోజుల తర్వాత 149 సార్ తినక ముందు. తినిన తర్వాత 204 అంటే తగ్గింది సార్ షుగర్. తర్వాత మరి 15 రోజుల తర్వాత చెక్ చేపిస్తే అప్పుడు వచ్చి 191, తర్వాత వచ్చి మనకి 264 సార్. అప్పుడు పెరిగింది షుగర్. తర్వాత 2 months తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేపించాను, 151 సార్ తినక ముందు.
తర్వాత వచ్చి 174 సార్. నార్మల్కి కొంచెం దగ్గరలో ఉంది. నాది టెక్స్ట్ మెమో సార్. ఇది బ్లడ్ చెకప్ చేపించిండేది, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్. అలాగే పంపించారంటే ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, తర్వాత పెడతాను. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు బీపీ టాబ్లెట్ కూడా వాడుతుంటే సార్, ఆ బీపీ టాబ్లెట్ కూడా నార్మల్కి వచ్చింది సార్. తర్వాత నేనేం చేశాను సార్, వేరే వాళ్ళకు కూడా ఒక 60 మంది వరకు దగ్గర ఇచ్చినాను సార్. ఒక షుగర్ పేషెంట్కి, మరి తర్వాత బ్లడ్ తక్కువ ఉంది సార్, 6 పాయింట్ ఉంది. ఇచ్చిన తర్వాత 6.9 అయింది సార్ 15 డేస్కే. మళ్ళీ గ్యాంగ్రింగ్ ఉండే వాళ్ళకి కూడా ఇచ్చినాను సార్, వాళ్ళకు కూడా తగ్గింది. తర్వాత గ్యాస్ట్రిక్ వాళ్ళకి ఇచ్చాను సార్. ఇప్పుడు మా ఇంట్లో మా మిస్సెస్ కూడా నిమన్స్ పేషెంట్ సార్. 2003 నుంచి చెకప్ చేపిస్తున్నాను సార్. ఒకసారి హెడ్ఏక్ వచ్చిందంటే మనం ఇంట్లో కూడా వాడిచ్చాను, అప్పుడు ప్రాబ్లం కూడా తగ్గింది, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, అన్నీ తగ్గినాయి సార్. మన లయన్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదములు సార్. సార్ సార్ అది వీడియో సెండ్ చేస్తురా సార్? ఒక్కసారండి, ఇది మొదట. ఓకే వితిన్ 15 days కి సార్. ఇదండి మీరు పంపించిన రిపోర్ట్స్ ఇవి. ఒకసారి దీని గురించి. అవును సార్. 181, 278 స్టార్టింగ్ సెప్టెంబర్ సార్. తర్వాత వితిన్ 15 days 149, 204. తర్వాత 15 days కి సార్ పెరిగింది 156. సూపర్ సార్, గ్రేట్ సార్. గ్యాంగ్రీన్ వీడియోస్ సార్ ఒక్కసారి. సార్ గ్యాంగ్రింగ్ వీడియో ఇది రంజాన్ నెల ఇది సార్. ఇది మళ్ళీ మీరు చూపించాను కదా సార్. ఎస్ సార్. ఇది బిఫోర్ సార్, వితిన్ 10 days సార్. जरा वो भी कम होता है तुम्हें फर्स्ट प्रोडक्ट बरतना हो करेक्ट वो बर्त को रुचि चाय का हुंदे अब दिसी नहीं कई को खाने के कंट्रोल है तो कई का खाते नहीं दे ऐसे कुछ किले दे दो पड़ी ना के फिर पड़ी है आया परसों कल नहीं थे ना जी? హలో సార్. వితిన్ 10 days రిపోర్ట్ సార్. ఇది ప్రొద్దున ఒకసారి చేసి సాయంత్రం ఒకసారి చేసి వితిన్ 10 days అతనికి పురుగులు కూడా పడ్డాయి. ఇది నా టెక్నిక్ సార్. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ನನಗೆ ಈ ಕ್ವಶನ್ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿದಂಥವ್ರು ಮತ್ತೆ ನಮ್ಮ ಚಕ್ರವರ್ತಿ ಮತ್ತೆ ನಮ್ಮ ವಿಕೆ ರೆಡ್ಡಿ ಅವರು. ಚಕ್ರವರ್ತಿ ಅವರು ಬರೀ ಫೋನಲ್ಲೇ ನನಗೆ ಕಾಲ್ ಮಾಡಿ ಹೇಳಿದ್ರು. ಆಮೇಲೆ ನಮ್ಮ ವಿಕೆ ರೆಡ್ಡಿ ಅವರು, ನಂದು ಶಾಪು, ನಾನು ಫೋಟೋಗ್ರಾಫರು 94 ಇಂದನೂ ಕೂಡ ನಾನು ಫೋಟೋಗ್ರಾಫರು. ನಮ್ಮ ಶಾಪಿಗೆ ಬಂದು ಇದ್ರ ಬಗ್ಗೆ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡಿ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ಬಗ್ಗೆ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡಿ ಹೋದ್ರು. ಒಂದು ಅರ್ಧ ಅವರು ಮುಕ್ಕಾಲು ಅವರು ಕೂತ್ಕೊಂಡು ನನಗೆ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಬಗ್ಗೆ ಗೈಡ್ ಮಾಡಿದ್ರು. ಅವಾಗ ನಾನು ತಗೊಂಡಂತ ಉದ್ದೇಶ ಏನು ಅಂತ ಅಂದ್ರೆ, ನನಗೆ ಸುಮಾರು ಒಂದು 10-12 ವರ್ಷದಿಂದ ರೈಟ್ ಸೈಡ್ ಬ್ಯಾಕ್ ಪೈನ್ ಇತ್ತು. ರೈಟ್ ಸೈಡ್ ಬ್ಯಾಕ್ ಪೈನು ಪ್ರತಿ ಹೆಜ್ಜೆನೂ ಕೂಡ ನಡೀತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಅದು ಪೈನ್ ಬರ್ತಾ ಇರೋದು. ನಡೀತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಪೈನ್ ಬರೋದು. ಆಕ್ಚುಲಿ ನಾನು ಇಲ್ಲಿ ನಮ್ಮ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ತುಮಕೂರು ರೋಡಲ್ಲಿ ಜಿಂದಾಲ್ ಆಸ್ಪತ್ರೆ ಇದೆ, ಮತ್ತು ಮೊದಲು ಲೋಕಲ್ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲೂ ತೋರಿಸಿದ್ದೆ, ಆದ್ರೂ ಕೂಡ ನನಗೆ ಕ್ಲಿಯರ್ ಆಗಿರ್ಲಿಲ್ಲ. ಮತ್ತೆ ಜಿಂದಾಲ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲೂ ಕೂಡ ತೋರಿಸಿದೆ. ಅಲ್ಲಿ ತೋರಿಸಿದಾಗ ಅವ್ರೇನು ಹೇಳಿದ್ರು, ಅಲ್ಲಿ ಡಾಕ್ಟ್ರು, ನೋಡಿಯಪ್ಪ ನೀವು ಸುಮಾರು ಸಲ ನಾನು ತೋರಿಸಿದಾಗ ಅದು ಗುಣ ಆಗ್ಲಿಲ್ಲ, ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಮತ್ತೆ ಇಂಜೆಕ್ಷನ್ ತಗೊಂಡಾಗ. ಅವಾಗ ಅವ್ರೇನು ಹೇಳಿದ್ರು, ನೀವೊಂದು ಕೆಲಸ ಮಾಡಿ, ನೀವು ಡೈಲಿ ಮಲಗೋದು ಯಾವ ರೀತಿ ಮಲಗ್ತೀರಾ ಅಂತ ಕೇಳಿದ್ರು. ನಾನು ಮಾಮೂಲಿ ಬೆಡ್ ಮೇಲೆ ಮಲಗ್ತೀನಿ ಸರ್ ಅಂತ ಅಂದೆ. ಬಟ್ ಬೆಡ್ ಮೇಲೆ ಮಲಗಿದ್ರು ಅವ್ರು ಹೇಳಿದ್ರು, ನೀವು ಬೆಡ್ ಮೇಲೆ ಮಲಗಬೇಡಿ, ಮತ್ತೆ ದಿಂಬು ಹಾಕೋಬೇಡಿ, ಬರೀ ಚಾಪೆ ಮೇಲೆ, ಕಾಟ್ ಮೇಲೆನೆ ಬರೀ ಚಾಪೆ ಮೇಲೆ ಮಲ್ಕೊಳ್ಳಿ, ನಿಮಗೆ ಪೇನ್ ಕಮ್ಮಿ ಆಗತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಆದ್ರೂ ಕೂಡ ನಾನು ಅದನ್ನು ಫಾಲೋ ಮಾಡಿದೆ, ಕಮ್ಮಿ ಆಗಿರ್ಲಿಲ್ಲ. ಬಟ್ ನಮ್ಮ ವಿ ಕೆ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ ನಾನು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ಬೇಕು. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ಬಂದು ಇದನ್ನ ನಾನು ಹೇಳಿದಾಗ ನಾನು ಹೇಳಿದೆ, ನೋಡಿ ನಾನು ಇದು ಗ್ಯಾರಂಟಿನ, ಇದರಲ್ಲಿ ಗ್ಯಾರಂಟಿ ರಿಸಲ್ಟ್ ಬರುತ್ತಾ ಅಂತ ಕೇಳಿದೆ. ನೀವು ತಗೊಳ್ಳಿ ವೆಂಕಟೇಗೌಡ್ರೆ,
ನಿಮಗೆ ರಿಸಲ್ಟ್ ಬಂದೇ ಬರುತ್ತೆ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಒಂದು ಭರವಸೆ ಕೊಟ್ಟರು. ಆವಾಗ ನಾನು ಇದು ತಗೊಂಡೆ. ನಾನು ತಗೊಂಡು ಒಂದೂವರೆ ತಿಂಗಳಲ್ಲಿ ನನ್ನ ಬ್ಯಾಕ್ ಪೈನ್ ಈಗಲೂ ಕೂಡ ನಾನು 2024 ನವೆಂಬರಲ್ಲಿ ನಾನು ತಗೊಂಡಿದ್ದು. ಬಟ್ ಇದುವರೆಗೂ ಕೂಡ ಕಂಟಿನ್ಯೂ ತಗೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಮತ್ತು ಅದಲ್ಲದೆ ಇನ್ನೊಂದೇನು ಅಂದ್ರೆ ನಮ್ಮ ಮನೆ ಒಳಗಡೆ ನಾನು ತಗೊಂಡು ಒಂದು 3 ತಿಂಗಳು ಆದ್ಮೇಲೆ ನಾನು ಬ್ಯಾಕ್ ಪೈನ್ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆದ್ಮೇಲೆ ಮತ್ತೆ ನನ್ನ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ನೋಡಿ ನಮ್ಮ ಮಿಸಸ್ ಕೂಡ ಏನು ಇವಾಗ ಒಳ್ಳೆ ನಂದು ಆಕ್ಚುಲಿ ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ಮೇ ಬಂದ್ರೆ 60 ವರ್ಷ. ಬಟ್ ನಮ್ಮ ಮಿಸಸ್ ಕೂಡ ಏನು ಹುಡುಗನ ತರ ಓಡಾಡ್ತಿರಲ್ಲ ಅಂತ ಅನ್ನೋದು. ನಾನು ಬೇರೆ ತಗೋ ನೀನು ಇದನ್ನ ತಗೋ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಹೇಳಿದೆ. ಅವಾಗ ಬೇಡಪ್ಪ ಅಂತಂದ್ರೆ, ಯಾಕೆಂದ್ರೆ ಹಿಂದೆ ಪ್ರಿವಿಯಸ್ ಕೆಲವು ಕಂಪ್ನಿಗಳು ತಂದು ಕೊಟ್ಟಾಗ 1 ದಿವಸ 2 ದಿವಸ ಯೂಸ್ ಮಾಡೋರು, 3ನೇ ದಿವಸಕ್ಕೆ ಬೇಡ ಅಂದ್ಬಿಡೋರು. ಇದು ಹಾಗೆ ಇರ್ತದೆ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಹೇಳೋರು. ಆಮೇಲೆ ನಾನು ಹೇಳ್ದೆ, ಇಲ್ಲ ತಗೋ ನೀನು ಭರವಸೆ ಇಟ್ಟು ತಗೋ, ನನ್ನ ಮೇಲೆ ಭರವಸೆ ಇಟ್ಟು ತಗೋ ಅಂತ ಹೇಳಿದೆ. ಆಗ ಅವರು ಕೂಡ ತಗೊಂಡ್ರು. ಸುಮಾರು 1 ತಿಂಗಳಾದ್ಮೇಲೆ ಕುಡಿತಾ 1 ತಿಂಗಳ ತಗೊಂಡು ಯೂಸ್ ಮಾಡ್ತಾ 1 ತಿಂಗಳಾದ್ಮೇಲೆ ಹೇಳ್ತಾರೆ, ಇನ್ನೊಂದು 3 ತಿಂಗಳು ಕೊಟ್ಟು ನನಗೆ ಪುಣ್ಯ ಕಟ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಯಾಕೆಂದ್ರೆ ಅಂತ ಒಂದು ರಿಸಲ್ಟ್ ಅನ್ನ ಇದು ಕೊಟ್ಟಿದೆ. ಯಾಕೆಂದ್ರೆ ಅವರ ಇಂಟರ್ನಲ್, ಈಗ ಲೇಡೀಸ್ಗೆ ಅವ್ರದ್ದು PCOD ಪ್ರಾಬ್ಲಮ್ ಇರ್ಲಿ ಅಥವಾ ಇನ್ನೊಂದಿರ್ಲಿ, ಇಂಟರ್ನಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಗಂಡಸಾದವ್ರಿಗೂ ಗಂಡ ಆದವ್ರ ಹತ್ರ ಹೇಳ್ಕೊಳಕ್ಕಾಗಲ್ಲ ಅವರು, ಅಂತ ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಇರ್ತದೆ. ಹಾಗಾಗಿ ಅವರು ಇದು ತಗೊಂಡಾದ್ಮೇಲೆ ಅದು ಒಳ್ಳೆ ರಿಸಲ್ಟ್ ಅನ್ನ ಅವರು ಕೂಡ ಹೇಳಿದ್ರು. ಮತ್ತು ಅದಲ್ಲದೆ ನಾನು ಕೂಡ ಸುಮಾರು ಜನಕ್ಕೆ ನಾನು ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಮತ್ತು ಒಬ್ಬರು ಲೇಡಿ, ಅವ್ರ ಮಮತಾ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು, ಅವರ ಫ್ರೆಂಡ್ ಹೇಳಿದ್ರು ನನಗೆ, ಇದು ಸಾರ್ ಇದು ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಗೆ 100 ಕಾಯಿಲೆ ಇದೀವೇನು ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು. ಬಟ್ ನಾನು ತಗೊಂಡೋಗಿ ಕೊಟ್ಟೆ, KRಪುರಂ ಬೆನಗಾನಹಳ್ಳಿ ಹತ್ರ ತಗೊಂಡೋಗಿ ಕೊಟ್ಟೆ. ಆ ತಗೊಂಡೋಗಿ ಕೊಟ್ಟಾಗ ಒಂದು 4 ದಿವಸ 5 ದಿವಸ ಅವರ ಯಜಮಾನರು ಆಟೋ ಓಡಿಸ್ತಾರೆ. 5 ದಿವಸ ಆದ್ಮೇಲೆ ನನಗೆ ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳ್ತಾರೆ, ಯಾಕೆಂದ್ರೆ ಅವ್ರ ಕಾಲರ ತರ ಊದ್ಕೊಂಡಿತ್ತು. ಓನ್ಲಿ 5 ಡೇಸ್ ಆದ್ಮೇಲೆ ನನಗೆ ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳ್ತಾರೆ, ಸರ್ ನನ್ನ ಕಾಲು ಇವತ್ತು ಊತ ಇದ್ದಿದ್ದು ಕಮ್ಮಿ ಆಗಿದೆ ಸರ್, ನಾರ್ಮಲ್ ಸ್ಟೇಜಿಗೆ ಬಂದಿದೆ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು. ಅಂತ ಒಂದು ಮಿರಾಕಲ್ ರಿಸಲ್ಟ್ ಅನ್ನ ಇದರಲ್ಲಿ ಇರೋಂಥದ್ದು. ಬಟ್ ಅದರಿಂದ ಈಚೆಗೆ ನಾನು ಸುಮಾರು ನನ್ನ ಡೈರೆಕ್ಟ್ ಸುಮಾರು ಒಂದು 60-70 100 ಜನಕ್ಕೆ ಡೈರೆಕ್ಟ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಯಾಕೆಂದ್ರೆ ನಾನು ನವೆಂಬರ್ 2024 ನವೆಂಬರ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ರೀಚ್ ಆಗಿದ್ದೀನಿ ಅಂತ ಅಂದು ಅಲ್ಲಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಹಾಗಾಗಿ ಸುಮಾರು ಜನಕ್ಕೆ ನಾನು ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ನೆನ್ನೆನೂ ಕೂಡ 1-2 ಸೆಟ್ಟು ನಾವು ಡೆಲಿವರಿ ಮಾಡ್ಬಿಟ್ಟು ಬಂದೆ. ಬಟ್ ಹೊಸ ಒಂದು ಇದು ಕೂಡ ಒಂದು ಇರ್ತದೆ, ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿಲ್ಲ. ಬಟ್ ನನಗೇನು ಅಂತ ಅಂದ್ರೆ ಈ ಒಂದು ಕ್ಯೂರ್ಸಲ್ ಅನ್ನೋ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ಒಂದು ಸಂಜೀವಿನಿ ಪ್ರಾಡಕ್ಟ್ ಇದ್ದ ಹಾಗೆ. ಯಾಕೆ ಅಂತ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಲಯನ್ ಸರ್ ಅವರು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ, ನೀವು ರವಿಚಂದ್ರ ಅವರು ಅಷ್ಟೇ, ನಾನು ಏರ್ಕಾಡ್ಗೂ ಕೂಡ ಬಂದಿದ್ದೀನಿ, ಮತ್ತೆ ಕೇರಳ ಟ್ರಿಪ್ಗೂ ಕೂಡ ಬಂದಿದ್ದೀನಿ, ಮತ್ತೆ ನಾನು ಮೊನಾಲಿಗೂ ಕೂಡ ಬಂದಿದ್ದೀನಿ. ಇವೆಲ್ಲದಕ್ಕೂ ಕಾರಣ ಏನು ಅಂತ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಲಯನ್ ಸರ್ ಒಂದು ಮಾರ್ಗದರ್ಶನ. ಯಾಕೆ ಅಂತ ಅಂದ್ರೆ ಅವರು ಸೃಷ್ಟಿ ಮಾಡಿರೋಂಥ ಏನು ಒಂದು ಲಯನ್ ಟೀಮ್ ಏನಿದೆ, ಏನು ಯೂನಿವರ್ಸಿಟಿ ಏನಿದೆ, ಮೊದಲು ನೀವು ನಮ್ಮ ನಾನು ಇನ್ವೈಟ್ ಮಾಡಿದಂತ ಪೈ ರವಿಚಂದ್ರ ಅವರು, ನೀವು ನಮ್ಮ బాగుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఐనేజర్ తీసుకున్నాను సార్, 1.5 month అయింది సార్. హలో సార్. సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే సార్. నేను ఐనేజర్ 1.5 month నుంచి వాడుతున్నాను సార్. ఎక్కడే కానీ మనకు గ్యాస్ అనేది ఉండదు సార్. బాగా ఏమి తిన్నా కానీ, నాన్ వెజిటేరియన్ ఏది తిన్నా కానీ ఆ వాటర్ తీసుకుంటే అసలు క్లియర్ అయిపోతుంది సార్. ఎక్కడే కానీ ఏ ప్రాబ్లమ్, గ్యాస్ టాబ్లెట్ అనేది వాడాల్సిన అవసరమే ఉండదు. నేను రోజు 5 లీటర్స్ తాగుతాను సార్. ఉదయం క్యూర్సల్ వేసుకొని టిఫిన్ టైంకే 2 లీటర్స్ తాగేస్తాను. అంతా హెల్తీగా ఉంటుంది. ఇంకోటి బ్లాస్ట్ వాడతాను సార్. బ్లాస్ట్ 1 ప్యాకెట్ వాడాను, ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తుంది సార్ బ్లాస్ట్. ఇంకా మీరు కన్నా వాడితే ఇంకా ఫైర్ అయిపోతారు, అంత బాగా పనిచేస్తుంది బ్లాస్ట్ కన్నా. ఈ క్యూర్సెల్ కానీ, బ్లాస్ట్ కానీ, ఐనేజర్ కానీ. ఐనేజర్ ఇప్పుడు నేను సుమారుగా ప్రమోట్ చేస్తాను సార్, 10 మెంబర్స్కు. ఇప్పుడే 1 వీక్ ముందే మా ఫ్రెండ్కి ఒకటి 12 ప్లేట్స్ ది సైరిటిక్ కన్స్ట్రక్షన్ అని హైదరాబాద్లో ఫిట్ చేయించాను సార్. నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ సార్. నా ఫ్రెండ్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ ఐనేజర్ గురించి. ఐనేజర్ వాటర్ మాత్రం బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది సార్. ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరు వాడినా వాళ్ళ హెల్త్కి చాలా మంచిది సార్.
నేను అక్కడ మీకు మునాలిలో మిమ్మల్ని కలిశాను సార్. నేను మీ లైన్ ప్రసాద్ సార్ను, బాలరెడ్డి సార్ను. బాలరెడ్డి సారు ఈ లైన్ ప్రసాద్ సార్ వీళ్ళే సార్ చెప్పింది, ఐనేజర్ తీసుకో నువ్వు, ఐనేజర్ వాడి చూడు అన్నాడు. వాడాను సార్. ఇప్పుడు 1.5 month అయింది సార్. ఇప్పుడు కంటిన్యూ అదే 7 plates తీసుకున్నాను నేను. ఎవరైనా తీసుకోమని సార్. ఐనేజర్ మాత్రం ఫుల్ రికమెండ్ చేస్తాను నేను. ఐనేజర్ మాత్రం చాలా ఉపయోగం, అది హ్యాపీగా ఉంటుంది. అసలు నీకు ఎక్కడే డైజెషన్ ప్రాబ్లం రాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు, అసలు టాబ్లెటే అవసరం ఉండదు. అది సార్. ఓకే సార్. అయితే అంటే వాటర్ బెలూన్స్ అంటారు కదా, సో దీనికంటే ముందు ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ ఆవిడకి టిస్ట్ వచ్చి ఆ నీటి కంత అనేది వచ్చి ఆ కంత అనేది ఫేక్ మలబడిపోయింది అనమాట. విత్ ఇన్ 3-4 hours లో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత ఆవిడకి మరలా ఆ పొట్ట కోసేసి చాలా టైం పట్టింది అనమాట. రికవరీ అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఆపరేషన్ చేసిన తర్వాత. సో అప్పటికి మనకి క్యూర్సల్ కానీ ఏం లేవు. అప్పుడు ఆల్మోస్ట్ 1.5 year పైన 2 years అవుతుంది అనుకుంటా. సో మరలా రీసెంట్ గా అక్టోబర్లో మరలా అది నొప్పి రావటం, హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సిస్ట్ సైజ్ బాగా ఎక్కువగా ఉంది, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలన్నారు. సో ఆపరేషన్ చేయాలి, కానీ ఏంటంటే ఆల్రెడీ 3 times ఆవిడకి ఆపరేషన్ అయింది. అంటే పిల్లల గురించి 2 సార్లు, ఈ టిస్ట్ గురించి ఇంకోసారి 3 సార్లు ఆపరేషన్ అయింది. కానీ అతుక్కోవటం కొద్దిగా కష్టం అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయితే భగవంతుడి దయ వల్ల మాకు ఈ క్యూర్సెల్ ఉండటం బట్టి, నేను చాలా మందికి ఇవ్వటం బట్టి మేము జస్ట్ వాళ్ళ డాక్టర్ దగ్గర నవ్వుకుంటూ బయటకు వచ్చేసాం. సో వచ్చేసిన తర్వాత కరెక్ట్ గా డైట్, దాంతో పాటుగా క్యూర్సెల్ మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూషన్ 15 days వాడటం జరిగిందండి. వాడిన తర్వాత మేము మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆపరేషన్కి రెడీ అయ్యారా అని అడిగారు. లేదండి, ఒకసారి మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి అన్నాం. సార్ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ మేడం అయితే ఆశ్చర్యపోయింది. మీకు ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదమ్మా, జస్ట్ టాబ్లెట్లు వాడుకొని జాగ్రత్తగా ఉండండి, తగ్గిపోద్ది అని చెప్పేసి అన్నారు. సో దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయి, మీకు స్క్రీన్ షేర్ చేయమని చేస్తాను. అంటే ఒక టిస్ట్ ఒకటే కదండి, దీనివల్ల ఏమవుతుందంటే యూరినల్ ఇన్ఫెక్షన్ ఉంది, ప్లస్ ఏంటంటే ఓవర్సిస్, గర్భసంచి కూడా వాసింది అనమాట. సో సెకండ్ రిపోర్ట్ కి అసలు ఏమీ లేవు, సింపుల్ సిస్ట్, చిన్న సిస్ట్ మాత్రం ఉంది. దాని సైజ్ కూడా పెడతాను, ఒకసారి స్క్రీన్ షేర్ చేయొచ్చా సార్? సారీ, 14/10/2025. సో ఇక్కడ వచ్చేసి మీకు యూట్రస్ సైజ్ కూడా చూడండి, చాలా పెద్దగా ఉంది. తర్వాత బోత్ ఓవర్సెస్ కూడా పెరిగినాయి అనమాట. ఇంప్రెషన్ ఏమి ఇచ్చారంటే మైండ్లీ బ్లాక్ యూట్రస్ విత్ మైల్డ్, అంటే ఈ పిఐడి ఛాలెంజెస్, కాంప్లెక్స్ లెఫ్ట్ ఓవర్సెస్, అడిషనల్ కాస్ట్ ఇచ్చారు. తర్వాత అడ్వైస్ చేశారు, సిటీ స్కాన్ కి అడ్వైస్ చేశారు అనమాట. సో ఇదండి ఈ ఓల్డ్ రిపోర్ట్. చూడండి, డేట్ చూడండి, 14/10/2025. ఎస్ అండి, సూపర్. తర్వాత మనకి దీని తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, లెఫ్ట్ ఓవర్సెస్ 5.3కి వచ్చేసింది, అదర్స్ ఏం లేవు. ఇంప్రెషన్ చూడండి, లెఫ్ట్ ఓవర్సెస్ సింపుల్ సిస్ట్ అంతే, అంటే ఇంకేం లేదు, దాంట్లో చిన్నది మాత్రమే ఉందన్నమాట. సో మేడం అయితే షాక్ అయ్యారు వాస్తవానికి. స్మైలీగా కొంచెం ఒక 2-3 రకం టాబ్లెట్లు ఇచ్చి పంపించేస్తారనమాట అండి. సో ఇప్పటికీ హ్యాపీ అమ్మాయి, చాలా హ్యాపీగా హెల్దీగా ఉంది. సో ఇది ఒకటి అండి, మెయిన్ నా తరపు నుంచి వచ్చిన టెస్ట్ మొన్న అండి. ఇది కాకుండా ఒక 4 days బ్యాక్ ఒక పెద్ద ఆయనకి ఇచ్చాము. ఆయన ఎప్పటి నుంచో వెర్కోస్వైన్సెస్ బాధపడుతున్నారు, సో ఇంట్లోనే ఉంటున్నారు అనమాట. సో వాళ్ళకి ఇచ్చినప్పుడు నిన్న మా సిస్టర్ ఫోన్ చేశారనమాట. అంటే మా సిస్టర్ ఫోన్ చేసి ఆ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, వెర్కోస్వైన్స్ వల్ల వచ్చేటువంటి పెయిన్స్ ఎలా ఉన్నాయో, ఆ కాలు వాపులు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా న్యూట్రల్ అయినాయి. 4 days లో చాలా రిజల్ట్ వచ్చింది. మీ బాగా చాలా హ్యాపీగా ఉన్నారు. మనకి ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి, నేను చెప్తానని చెప్పేసి వర్క్ లో కూడా చేయడానికి ఇవాళ రెడీ అవుతున్నారండి. మేము ఫీల్డ్ కి వెళ్తున్నాం, మా బాతయ్య గారు వెళ్తున్నారు అన్నమాట ఇవాళ. సో అదండి ఓవరాల్ గా. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినండి. ఒక కాలు విరిగిన ఆమెకి విత్ ఇన్ 15 days లో రికవర్ అయిందండి. నిన్న సార్ కూడా మీరవల్లి గారు కూడా పెట్టాను నేను స్క్రీన్స్, అవి ఫొటోస్. సార్ని ఒకసారి స్క్రీన్ చేయండి.
విత్ ఇన్ 15 days ఏమో రికవర్ అయిందండి. యాక్చువల్గా 40 days హాస్పిటల్ ఉండాలని చెప్పారు. 40 days హాస్పిటల్ ఉండాలని స్క్రీన్ షేర్ అవుతుందండి, స్క్రీన్ పంపించా చూడండి, అవుతుందేమో. షేర్ అవుతుంది అవుతుంది సార్ అవుతుంది సార్ అవుతుంది సార్ అవుతుంది సార్ అవుతుంది. ఇది ఆపరేషన్ అయినప్పుడు అండి. ఇప్పుడండి జస్ట్ నిన్న తీశానండి ఫోటో. విత్ ఇన్ 15 days రిజల్ట్ అండి ఇది. విత్ ఇన్ 15 days ఈ రిజల్ట్ వచ్చిందండి మేడంకి. ఈమె రిటైర్డ్ సింగరేణి కాలేజ్ ఎంప్లాయ్ అండి, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, తెలంగాణ అండి. ఓకేనా సార్? మీరు మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మేడం ఎంత బాధపడ్డారు ఏంటి అప్పుడు నిన్న చెప్పారు కదా. మేడం గారు అసలు చాలా అసలు కింద పడిపోయి కాలు విరిగిపోయిన తర్వాత చాలా చాలా బాధపడ్డారు. ఆ బాధను భరించలేక నాకు ఫోన్ చేశారు, సార్ మీ దగ్గర ప్రోడక్ట్ ఉందంటగా తీసుకురండి అంటే. ఆమె వాడటానికి కూడా ఫస్ట్ ఇది వాడితే తగ్గుతుందా తగ్గదా అనే అనుమానంతోటే ఉన్నారు యాక్చువల్గా వాళ్ళు. అయినా సరే నేనేం చెప్పానంటే ఇది కంపల్సరీ తగ్గుతుందమ్మా, మీకు ఏ ఇబ్బంది రాదు, ఇది విత్ ఇన్ రికవరీ చేస్తుందని చెప్పాను. నా మీద నమ్మకంతో వాళ్ళు తీసుకురండి సార్ అని చెప్పేస్తే విత్ ఇన్ 15 days నాకు బెటర్ రిజల్ట్స్ వచ్చాయండి. బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇప్పుడు షీజ్ యూజింగ్ నవ్ ఆల్సో. ఆమె 2 నెలల నుంచి వాడుతుంది, కంటిన్యూగా వాడుతూనే ఉంది ఆమె. ఇంకోటి ఏంటంటే మా మిస్సెస్ కూడా యాక్చువల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. విత్ ఇన్ 2 months లోనే థైరాయిడ్ కంట్రోల్ అయిపోయింది మా మిస్సెస్కి. ఇది వండర్ఫుల్ రిజల్ట్. ఒక హెడ్ మాస్టర్ గారికి కూడా ఇచ్చానండి, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. ఆయన షుగర్ ఉంది. షుగర్ ఉంటే వాళ్ళ పాపకి థైరాయిడ్ ఉండే, థైరాయిడ్ తగ్గింది, ఆమెకి షుగర్, ఆయనకి షుగర్ తగ్గింది. ప్లస్ ఆయన టెస్ట్ మెల్స్ కూడా పెట్టానండి. జుట్టు కూడా ఎలా వచ్చిందో మీరే వాళ్ళ గారికి పెట్టాను నేను. మరి సార్ దగ్గర స్క్రీన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది కూడా 1 month లో ఆయనకి ఎంత జుట్టు పెరిగిందో కూడా చూపించారు సార్ నాకు ఫోన్ చేసి. నేనే ఆశ్చర్యపోయాను, అమ్మ ఇంత రిజల్ట్స్ ఉందని చెప్పేసి. నిజంగా వండర్ అండి అది చూసి. ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి. అసలు క్యూర్ సెల్ని మించిన ఔషధం ఇప్పుడు ప్రపంచంలో లేదని నేనైతే నమ్ముతాను సార్. ఇది వండర్ఫుల్ రిజల్ట్, ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ అండి ఇవి. యాక్చువల్గా నాకు అసలు చాలా మందికి నేను ఇస్తూనే ఉన్నాను, వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. బట్ టైం లేక నేను ఏమి షేర్ చేయలేకపోతా. ముందు ఆ మేడం గారికి చెప్పమంటే నేను చేశాను సార్ అని, నాకు చూపించండి, నాకు ఈ రిజల్ట్స్ వచ్చిందని చెప్పమంటే నేను ఈ రోజు జూమ్లోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ టీం అందరికి కూడా. మాకు తెలుగు ఎక్కువ రాదు సార్. నమస్తే సార్, అందరికి నమస్తే సార్. నమస్తే అమ్మా. బీపీ ఉండే సార్, మేడ నరాలు, నడుము నొప్పి అన్నీ ఉండే సార్. మా బాబు చెప్పినప్పుడు నమ్మలేదు. తర్వాత వెంకన్న గారు, నందులాల్ అందరు చెప్పాక నమ్మాను సార్. వాడుతుంటే ఇప్పుడు మంచిగా ఉన్నాను సార్, ఆరోగ్యంగా ఉన్నాను, అన్ని పని చేసుకోగలుగుతున్నాను సార్. సార్ సారీ సార్, తనకు తెలుగు సార్. కాబట్టి ఇప్పుడు మమ్మీకి బీపీ ఉండే సార్. బీపీ తర్వాత ఇవి మెడ నొప్పి, నడుము నొప్పి బాగా ఇబ్బంది పడుతుండే సార్. పడుతుంటే నువ్వు ఇట్లాంటి ఇది అమ్మ ఇది క్యూర్ సెల్ వాడమ్మా అని చెప్తే ఫస్ట్ ఏమో నువ్వు అలానే చెప్తా ఉంటావు అని చెప్తే, ఇక తర్వాత నందులాల్ అన్న గారు, వెంకన్న గారు మరియు మన వీడియోస్ అన్నీ చూపించాక తను నమ్మి ఇప్పుడు సార్ యాక్టివ్గా తన పని తను చేసుకోగలుగుతుంది. అసలు ఫుల్ ఎనర్జెటిక్గా, అంటే 50 years ఉంటాయి సార్ దగ్గర. తను 25 ఏజ్లో ఎలా అయితే అన్ని పనులు చేసుకోగలుగుతుందో, సో ఇప్పుడు కూడా అలాగే అంత యాక్టివ్గా తన పని ఓన్గా తనే చేసుకుంటూ ఉంటుంది. మా ఆవిడ ఇంకా వేడి నీళ్ళు పెట్టాదని చేస్తాదంటే కూడా తను ఏం వద్దు నాకు అని చెప్పేసి అంటుంది. తన వేడి నీళ్ళు తనే ఇప్పుడు ఆల్రెడీ షీఈస్ గోయింగ్ టు బాత్. తన నీళ్ళు తనే పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఎక్కువ తెలుగు రాదు కాబట్టి కొంచెం మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా నేను చెప్తున్నాను. ఇది తర్వాత మనం ఇంకా వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే ఆనందం, మన ఇంట్లో వాళ్ళు చెప్పే ఆనందము, అది అసలు అమోఘం సార్. మనం అది రియల్గా కొందరు చెప్తా ఉంటే వింటాం, కానీ ఇక్కడ రియల్గా లైవ్లో చూస్తూ ఉన్నాం మనం. అసలు అమేజింగ్ సార్, అమేజింగ్. తర్వాత మా బాబు ఆ రోజు చెప్పాను కదా సార్, మొన్న చూపించాను కదా సార్ బ్లడ్ అని. ఇప్పుడు అసలు ఎంత యాక్టివ్ అంటే చాలా బాగా స్కూల్కి వెళ్తున్నాడు. చాలా అంటే చాలా నైస్ సార్. తనకు బ్లడ్ కూడా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. చాలా అంటే చాలా బాగున్నది సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ క్యూర్ సెల్ టీమ్. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ సుమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
సూపర్ సూపర్ అండి, చాలా 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 బాగుంది. ఓకే అండి, నెక్స్ట్ ఎల్ఎన్జి వెంకల్ రెడ్డి గారు.